ప్రాణం కంటే ఏది మిన్న కాదు. రహ్వీర్లుగా మారి ప్రాణదాతలుగా నిలబడి అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకుండా గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. మీలోని మానవత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం రహ్వీర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని సజ్జనార్ తెలిపారు. ఈ పథకం ద్వారా బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారని సిపి పేర్కొన్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు ₹1,00,000 నగదు పురస్కారం లభిస్తుందని చెప్పారు. చాలా మందికి ఉండే పోలీస్ కేసులు కోర్టుల భయాన్ని పోగొడుతూ చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తోందని, సాయం చేసిన వారిని వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరని, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృధా చేయకండి. వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవండి అని కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు రహదారిపైన చాలా యాక్సిడెంట్ చూడడం జరుగుతుంది. పెరుగుతున్న వాహనాలతోనే యాక్సిడెంట్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఒకవైపు యాక్సిడెంట్ అవుతుంటే ఇంకోటి వైపు పబ్లిక్కు సాయం చేయకుండా ఆ ఒక్క యాక్సిడెంట్ అయిన ఒక ప్రదేశం కావచ్చు, బాధలను చూసి ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడము, వైరల్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అట్లానే కొంతమంది ఇట్లా సాయం చేస్తే మళ్ళీ నాకు పోలీస్ పిలిపిస్తారు, లేదంటే మనం చుట్టూ తిరగాల్సి వస్తుంది, సాక్షి చెప్పాల్సి వస్తుంది, కోర్టు వైపు పోవాల్సి వస్తుంది, అడ్వకేట్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా భయపడుతుంటారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వము కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. రహ్వీర్ అని చెప్పి ఎవరెవరు ఇలాంటి బాధితుల్ని ఇమీడియట్లీ సాయం చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళకు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు, వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనము కార్డియాక్ అరెస్ట్ అయినా, ఏమాత్రం ఆరోగ్య సమస్య వచ్చినా ఈ గోల్డెన్ అవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అట్లానే దీంట్లో కూడా మనము యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్లీ ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళు అక్కడ ఉన్న బాధితుల్ని దగ్గరున్న హాస్పిటల్ చేర్చడము, అక్కడ వాళ్ళ సాయం చేయడానికి ప్రయత్నం చేయడము, ఇది చాలా అవసరము. మనం అందరూ కూడా గుర్తించాలి. మనం ఎంత తొందరగా బాధితుల్ని మనము హాస్పిటల్ చేరుస్తానో ఆయన బతికే ఒక శాతం కూడా పెరుగుతుంది, ఆయనకి డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. సో అందుకు ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఈ ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు అది ఇమీడియట్లీ అక్కడ ఉన్న బాధితులకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దీన్ని మీరు ఇమీడియట్లీ వాళ్ళని గుర్తించి వాళ్ళని హాస్పిటల్ చేరించిన తర్వాత అక్కడ మీకు మీ పేరు ఇలాంటి మనుషులు తీసుకొచ్చారని చెప్పి రాపించిన తర్వాత